సినీ రచయిత, నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి అరెస్టుపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఆయన కుటుంబ సభ్యులు. నిన్న రాత్రి హైదరాబాద్ లో ఏపీ అన్నమయ్య జిల్లా పోలీసులు పోసానిని అదుపులోకి తీసుకున్నారు. ఓబులవారిపల్లి పిఎస్ లో కేసు నమోదు చేసినట్లు నోటీస్ జారీ చేశారు సంబేపల్లి ఎస్ఐ భక్తవత్సలం. పోసాన్ని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలని నోటీసులో అధికారులు పేర్కొన్నారు. కృష్ణమురళిని సంబేపల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్తారా లేక ఓబులవారిపల్లి పిఎస్ కి తీసుకువెళ్తారా? జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియా ముందు ప్రవేశపెడతారా? అలా కాకుండా వైద్య పరీక్షలు నిర్వహించి కడప కోర్టుకు తీసుకువెళ్తారా అనే సస్పెన్స్ కొనసాగుతోంది. మరోవైపు పోసాని ఆరోగ్యంపై అతని భార్య, కొడుకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోసాని ఆరోగ్యం బాగోలేదని చెప్పినా పోలీసులు అరెస్టు చేసి తీసుకువెళ్లారని అతని భార్య ఆరోపిస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు. తీస్తే మేము ఆయన తెలిసిన వాళ్ళు ఎవరన్నా వచ్చారేమోలే అని చెప్పేసి నేను ఇటు రాలేదు. అందులోకి అరెస్ట్ చేస్తున్నామని అట్లా ఈయనేమో నోటీసు ఇచ్చాడని నేను రేపు వస్తాను, నాకు హెల్త్ బాగాలేదు, రేపు హాస్పిటల్కి వెళ్ళి తీసుకొని డాక్టర్ చూపించుకొని నేనే వస్తాను, తప్పకుండా నన్ను నమ్మండి అని అన్నారు. అంటే లేదు మేము తీసుకెళ్ళిపోతాము అని అంటున్నారు. అందులోకి నేను ఇటు వస్తే సరే ఉండండి, కొంచెం టాబ్లెట్స్ అవన్నీ ఇవ్వాలి, హెల్త్ బాగాలేదు, అసలు ఇట్లా ఇక్కడ చేయి నొప్పి, మళ్ళీ పొట్టలో ఇన్ఫెక్షన్ అది ఉంది, యాంటీబయాటిక్స్ అవి వేసుకోవాలంటే ఇంకా నేను తొందర పెట్టేసి ఇచ్చేసానండి. టాబ్లెట్స్ ఇంకా కొన్ని ఇవ్వలేదు, మర్చిపోయాను. అంటే మా డాక్టర్ చూసుకుంటారులేండి, మేము అక్కడ చూసుకుంటానే, మా డాక్టర్ చూస్తారు, అక్కర్లేదులేండి అని చెప్పి ఇంకా తీసుకుని వెళ్ళారండి తొందరగా. నా ఫోన్ కూడా లేదు, నా ఫోన్ కూడా తీసుకెళ్ళిపోయారు, ఆయన ఫోన్, నా ఫోన్ కూడా. అసలు ఏం చెప్పలేదు. నోటీస్ తీసుకోమని అడిగారు 2-3 సార్లు, అంటే నేను తీసుకొని అన్నాను. ఇందులోకి ఇక అరెస్ట్ చేసి టైం అయిపోతుంది అని వాళ్ళు ఫోన్లు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా తీసుకురాలేదేంటి అని ఏదో అడుగుతూ ఉన్నారంటే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారు, వస్తున్నారు అని అట్లా చెప్తున్నారు వాళ్ళు. ఇంకా వెంటనే తీసుకెళ్తా ఇంకా వెళ్ళేటప్పుడు అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారండి. రాత్రిపూట వచ్చి ఎందుకు తీసుకెళ్తున్నారు, పగలైనా తీసుకెళ్ళొచ్చు కదా అని కూడా అన్నానండి నేను. అంటే లేదు ఇప్పుడు తీసుకెళ్ళిపోవాలి అని అన్నాడు ఆయన. సరే ఎక్కడికి తీసుకెళ్తున్నారంటే ఆయన పేరు, నా పేరు భక్తవత్సలం అని ఆయన నెంబర్ ఇచ్చారు. ఇచ్చి ఏదో ఊరి పేరు చెప్పారండి, పిఎస్.